ఆశలు. రచన సమ్మెట ఉమాదేవి. ఆరు నెలల నుంచి అడుగుతున్నాం చెప్పులు కావాలని. ఎప్పుడు చూసినా రేపంటారు మాపంటారు గాని కొననే కొనరు. మీ తీరుగా దునియాలు ఎవ్వరు ఉండరు. బడిలో టీచర్లేమో ఏందిరా ఇట్లా చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు అని మస్తు అడుగుతా అంటారు. మంగీలాల్ ఇల్లు ఎగిరిపోయేటట్టు అరుస్తున్నాడు. వాళ్ళు గట్లనే అడుగుతారు తీ, మనకెళ్ళొద్దా? అవు మళ్ళా వెళ్ళాలే పొయ్యి మీదకు పొయ్యి కిందకే కాదు, నాయన సారాకు కళ్ళుకు కూడా వెళ్ళాలి మరి. అరే మంగీలాల్, ఊకే ఉరకుండ్రి. మీ అయ్యొచ్చిండంటే ఈపులు ఇమానం మూత మోపిస్తాడు ఎరికేనారా? ఎందుకు ఇమానం మూత మోగాలే? మీరు పోయి కొనుడు లేదు, ఆళ్లే ఫిరీగిస్తామంటున్నారు. నడుమ మీదేం బాయ్? అరే గిది బాగుందిరో, ఫిరి అంటావు మళ్ళీ 20 రూపాయలు కావాలంటావు. నకరాలుగున్నదా ఏందిరా? ఏందమ్మా నిజం చెప్తున్నా నమ్మవు. అమరేకోళ్ళు అలా పిల్లలు దాచుకున్న పైసలతో ఈ బూడ్సులు పంపుతారట. మనసొంటి లేనోళ్ల పిల్లలకు ఇమ్మంటారంట. అబ్బా అన్నా, అలా అమ్మా నాయనలు గంతగన పైసలు ఇస్తారన్నమాట. అవు, అందరు మన తీరుంటారా? అవు మరి, పైసలున్న మహారాజులు తిన్నంత తిని ఇదిలిచ్చినంత ఇదిలిస్తారు. గది కాదమ్మా, వాళ్ళు అమెరికా నుంచి షిప్పుల పంపుతారంట. చెప్పులని, దుప్పట్లని, చలంగీలని మస్తు పంపుతారంట. వాళ్ళు చెప్పులకు బూట్సులకు పైసలు అడుగుతలేరు, ఖాళీ అవి ఆడి నుండి మన కాడికి తెచ్చినందుకు వాళ్ళకు లారీల ఖర్చులు, బస్సుల ఖర్చులు అయితాయి కదా. అగో గందు కోసం మనిషికి 20 రూపాయలు తేవాలనంట. మా సార్లు చెప్పిండ్రు. ఒరే మీరు ముగ్గురు, మనిషికి 20 రూపాయలనంటే మీ ముగ్గురు మీద 60 రూపాయలు అవుతున్నాయి. 20కి ఇంకొక 20 వేసుకుంటే కొత్తగూడెంలా జబర్దస్త్ చెప్పులు వస్తాయి కదరా. అబ్బా గట్లనా? మరైతే ఇన్ని రోజులు ఎందుకు తేలేదో గా జబర్దస్త్ చెప్పులు? వెక్కిరించాడు వెంకటి. గిదంతా కాదు గాని తెల్లారకల్లా 60 రూపాయలు ఇయ్యాల. అందరు పైసలు తెస్తున్నారు, మేమొక్కల మీద లేకుంటే ఇజ్జత్ పోతుంది. ఇగో ఇప్పుడు మీరు పైసలు ఇయ్యకుంటే నేనైతే జల్మల బడి గుమ్మం దొక్క. వెంకటి అరుస్తూ చెప్పాడు. నేను అన్న తీరు కాదమ్మా, అనుకున్నది చేస్తా. మీరు తెల్లారకల్లా నాకు, అన్నకు, చెల్లెకు 60 రూపాయలు ఇయ్యకుంటే బడి గుమ్మం కాదు, ఇంటి గుమ్మమే దొక్క. యాదుంచుకో. మీ ఆయన వచ్చినాక ఎట్లా చెప్పుకుంటావో చెప్పుకో, నీ ఇష్టం. మళ్ళా ఏందిరా బలిసిందా? చదువుకొని బడికి పోతున్నారా? నాయనను మీ ఆయన అని అంటానికి బడికి పోతున్నారా? బొక్కలు ఇరగదీస్తా ఏమనుకున్నారో. చెప్పులు కావాలని అన్నారు గంట వరకే, ఎక్కువ తక్కువ మాట్లాడితే మక్కలు ఇరగదీస్తా. తిట్టుడు కాదు, ముందు చెప్పులకు పైసలు ఇచ్చి మాట్లాడుండ్రి. ఫిరీగిస్తా అంటే కూడా మస్తు షాన్ చేస్తాండ్రు. పిల్లలు భయం లేకుండానే గొనుగుతున్నారు. ఇక ఇంకో ఇంట కూడా ఇంచుమించు పిల్లలు ఇలాగే అరుస్తున్నారు. ఏంది నాయనా, రాత్రి అడిగితే పొద్దుగాలంటున్నావు, పొద్దున్న అడుగుదామంటే చేనికి వెళ్ళిపోతున్నావు, ఎట్లన్నా చేసి నాకు దొరకకుంటే తిరుగుతున్నావు. ఇగో నాకు గిట్ట చేనుకు దారి తెలియదనుకున్నావా ఎట్లా? సేట్య పొలికేకలు పెడుతున్నాడు. గదేం లేదురా, రంజాన్ పండగప్పుడో సమ్మక్క జాతరలప్పుడో తీర్ల చెప్పులు అమ్ముతారు, గప్పుడు కొందామనుకున్నా. ఆ గా రంజాన్ పండగ వచ్చేది మళ్ళా 10 నెలలకు. ఇక సమ్మక్క జాతర ఈ ఏడాది లేనే లేదు. నీ మాయలు నాకు తెలుసు గాని నాకు, చెల్లెకు బడిలిచ్చే బూట్లకు 40 రూపాయలు ఇయ్యాల్సిందే నాయనా, లేకుంటే నేను అన్నమే తినా. ఒరే పిచ్చోడా, చెప్పులు గిప్పులు చదువుకున్నోళ్లకు, సిటీలో తిరిగేటోళ్లకు, మనకెందుకురా? పొద్దుగాల లెగిస్తే మట్టిలో తిరిగేటోళ్ళం, మన్నులో బతికేటోళ్ళం. గట్ల అనగు నాయనా. ఎండాకాలం ఒక్క పూట బళ్ళప్పుడు మస్తుగా కాలు కాలుతాన్నాయి. 2 ఏళ్ల నుంచి చెప్పులు కొంటా అంటావు, కొనవు. అరే సేట్యా, మా చిన్నప్పుడు ఏం చేసేటోళ్ళం ఎరికేనారా? ఎండాకాలం వచ్చిందంటే మా నాయనమ్మ పెండ మట్టి కలిపి అంచ నిండా పెట్టేది. దేనికోసమన్నా గిట్లనే ఎండల బయటికి వెళ్ళానంటే అరికాళ్లకు ఆ పెండ మట్టి పట్టించేటోళ్ళం. కొంచెం ఆరినాక నడిచేటోళ్ళం. ఇక కాళ్ళు కాలేదుండదు ఏముండదు. అవు మళ్ళా గీ ఉపాయం తెలవక కంపెనీలోళ్ళు చెప్పులు బూట్లు తయారు చేస్తున్నారు. గిట్ల పెండ పూసుకునుడు తెలవక జనం చెప్పులు కొనుక్కొని వేసుకుంటున్నారు. మళ్ళా పిల్లల మాటలకు నాగమ్మ కిసుక్కుని నవ్వింది. ఏందే పోరగాండ్లు మస్తు జోకులేస్తాండ్రని నవ్వుతున్నావా? కస్సుమన్నాడు రామ్లాల్. ఏందయ్యా, ఎందుకట్లా నా మీద కోపం చేస్తావు?
ఇవి వెనకటి రోజులు కావు. వీళ్ళే వెనకటి పిల్లలు గారు. ఫిరీగి ఇస్తామన్నాక కూడా కొనుక్కుంటే ఎట్లా? వాళ్ళు బాధపడరా? అరే మళ్ళా గట్లా అంటావు, ఫిరీగా అంటావు, మళ్ళా పైసలు అంటావు. అయ్యో నాయనా, నీకెట్లా చెప్తే సమజైతది? అమరేకోళ్ళు ఫిరీగానే బూట్లు పంపిస్తుండ్రు. వాటిని మన ఊరు తెస్తానికి అయిన ఖర్చు కింద మనిషికి 20 తెమ్మన్నారు. పెద్దబడికి లారీలలోనో బండ్ల మీదనో తెస్తారు కదా. రేపు 10-12 బడుల నుండి పిల్లలందరూ పెద్దబడికి వస్తున్నారు ఈ బూట్ల కోసమే. నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు చెల్లెకు 20 రూపాయలు ఇయ్యాల్సిందే. ఇట్లా ప్రతి ఇంట బూట్ల కోసం అయ్యే 20 రూపాయల కోసం పెద్దవాళ్లతో పిల్లలు గొడవలు పడుతూనే ఉన్నారు. తెల్లారింది. కొత్త చెప్పులు వస్తాయన్న ఆనందపు చిరు దరహాసాలు ముఖాన్ని విచ్చుకున్నాయి. మురళీధర్ సార్ జరుగుతున్న తంతంతా ఆశ్చర్యంగా గమనించసాగాడు. ఇంచుమించు ప్రతిరోజు ప్రతి ప్రార్థనా సమావేశంలో నిలబడ్డ పిల్లలందరివి ఎప్పుడూ బోసిపాదాలే. డబ్బులు లేవంటూ కొందరు, అలవాటు లేదంటూ కొందరు, గీడున్న బడికి కూడా చెప్పులు కావాలనా సార్ అంటూ కొందరు చెప్పులు వేసుకురారు. కొందరు ఆడపిల్లలు వెండి పట్టగొలుసులు పెట్టుకుంటారు కానీ చెప్పులు వేసుకోరు. కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు 10 ఎకరాల పత్తి చేను ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కాని వాడు కూడా మాకు చెప్పులెందుకు సార్ అంటారు. అబ్బా, మరి ఇంత ఎండలో చెప్పులు లేకుండా ఎట్లా నడుస్తున్నారా అని టీచర్లందరూ ఆశ్చర్యపోతుంటారు. అదే అడిగినప్పుడు పీర్ల పండగప్పుడు మా ఓళ్ళు నిప్పుల్లో కూడా నడుస్తారు కదా సార్, గిదొక లెక్కనా నవ్వుతారు పిల్లలు. అట్లాగా టీచర్, ఈడొక అడిగేస్తామా, ఎమ్మట్నే ఆడొక అడిగేయాల. మీ తీరు మెల్లగా నడిస్తే కాలు గాలుతాయి, కాలు గాలేటాళ్ళకే కాలెత్తి ఇంకొక అడిగేయాల. ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టుకుని వింటున్న మేడమ్స్ కి పోటీ పడుతూ చెప్పారు పిల్లలు. ఇప్పుడేం చేద్దాం రామదాస్ సార్, పిల్లలంతా ఎంతో ఆశపడుతూ మనిషికి 20 రూపాయలు తెచ్చుకున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఆ వచ్చేవాళ్లు ఇంత లోపలికొచ్చి మనబడికి కూడా వస్తే బాగుండు. కాని పాపం ఎన్ని బళ్లకని తిరుగుతారు? ఇంత చిన్న పిల్లలను 4 మైళ్లు పెద్దబడికి ఎలా నడిపించాలి? ఆటోలో తీసుకెళ్లాలంటే 80 మంది పిల్లలను కనీసం 5-6 ట్రిప్పుల్లో తీసుకెళ్లాలి. ట్రిప్పుకి కనీసం 500 అడుగుతారు. మళ్లీ ఆ డబ్బులు కూడా వాళ్ల తల్లిదండ్రులు నిమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఏం చేద్దాం మరి? ఆ ఖర్చులేవో మనమే భరించి పిల్లలను పెద్దబడికి తీసుకెళ్దాం. కొత్త బూట్లు వస్తున్న సంతోషంలో పిల్లలు అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. ఇప్పుడు ఆటోలకు డబ్బులు లేవు కదరా అంటే చిన్నబుచ్చుకుంటారు. సరే సార్, నేను వెళ్ళి ఒక 2 ఆటోలు పిలుచుకొస్తాను. ఇలా చుట్టుపక్కల ఉన్న బడుల వాళ్ళందరూ కూడా తమ తమ పిల్లల్ని ఆటోలలోనూ బండ్ల మీదనూ పెద్దబడికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి పిల్లలందరికీ ఇవాళ చెప్పులు వస్తున్నాయి అనుకొని సంతోషపడ్డారు టీచర్లు. చుట్టుపక్కల ఉన్న తండాల బడుల నుండి 3-4 మైళ్ల నుండి పిల్లలు నడుస్తూ వచ్చి చేరుతున్నారు. కొందరు తమ పిల్లలను బండ్ల మీద దింపెళ్తున్నారు. ఒక తండాలో ఒక పెద్ద మనిషి తన ట్రాక్టర్లో పిల్లలను దింపి వెళ్లాడు. బూట్లు మోసుకు వచ్చే ఆ లారీనో మరేదో వాహనమో ఎక్కడా మధ్యాహ్నం వరకు దాని జాడే లేదు. ఇదిగిదిగా వచ్చేస్తుంది, ఫలానా ఊర్లో ఉన్నది, అదిగదిగా వస్తున్నది, పక్క ఊర్లోనే ఉన్నది అని ఫోన్లు మాత్రం వస్తున్నాయి. పెద్దబడిలా ఏదో జాతరైనట్లు వస్తాండ్రు బడిపోరలు, ఓ పెద్దవ అన్నది. ఇయ్యాలకు అమరేకోళ్లు పంపిన చెప్పులు ఇస్తున్నారంట. చెప్పులు కాదు, బూట్లు పంచుతున్నారంట. గదేనా, ఇప్పుడొక పెద్ద వండిపోయింది. అమరేకోని కడుపు సల్లగా పొలగాలకు బూట్సులు ఇస్తున్నారా? అవ్వా, జర మా మేకలను నువ్వే ఇంటికి దొలకపో, నేను బడిదిక్కుపోతున్నా. ఓ హాతీరాం ఉండు, మేం కూడా పెద్దబడికి వస్తున్నాం. ఇలా ఒకరికి నలుగురు చేరి పెద్దబడికి బయలుదేరారు. బడిపిల్లల పాదాల సైజులు చూడటం, గబగబా 20 రూపాయలు తీసుకొని ఆ పాదాల సైజుని బట్టి బూట్ల పంపకం వేగంగా జరిగిపోతున్నది. ఇలా 2 గంటల పాటు బూట్ల పంపిణీ జరుగుతూనే ఉంది. ఒక్కో పిల్లాడు తన కాలకు బూట్లు వేసుకుని చూసుకొని మురిసిపోతున్నాడు. కాస్త దూరం నడిచి సిగ్గుపడిపోతున్నారు కొందరు పిల్లలు. అందరి చేతులకు బూట్లు అంది అవి వాళ్లు కాళ్లకు ధరించగానే పిల్లల ముఖాలు వెలిగిపోతున్నాయి. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది.
అది చూస్తానికి వచ్చిన ఊరి వాళ్ళు పొంగిపోయారు. పిల్లలను తీసుకొని ఇళ్లకు వెళ్ళడానికి చాలా పొద్దుపోయింది. అయినా తండాబడుల నుండి నానా పాటలు పడుతూ తమ విద్యార్థులను తీసుకొచ్చిన ఉపాధ్యాయులందరి ముఖాల్లో ఓ తృప్తి, సంతోషం. మర్నాడు ప్రార్థనా సమావేశంలో నల్లని క్యాన్వాస్ బూట్లు ధరించిన పాదాలతో చూడముచ్చటగా కనపడ్డారు పిల్లలంతా. ఇక నుండి ఇలాగే అందరూ బూట్లు వేసుకురండిరా. తప్పకుండా వేసుకోవాలి సుమా, టీచర్లు సలహా ఇచ్చారు. ఓ, అట్లా చేసుకొస్తాం టీచర్ అన్నారు పిల్లలు. తరగతి గదుల ముందు వరుసగా కనపడ్డ బూట్లు చూసి ఈ రకంగానైనా తమ బడిపిల్లలకు పాదరక్షలు అమరినందుకు సంతోషపడ్డారు టీచర్లు. ఇంటర్వెల్లో సగం బూట్లు కనపడలేదు. ఏమైనాయిరా అంటే కొందరు గబగబా ఇళ్లలో దాచుకొని వచ్చారని చెప్పారు. కొందరు పుస్తకాల బ్యాగుల్లో దాచుకొచ్చారు. కొందరు ఎప్పట్లా బూట్లు బయటపెట్టి ఆడుకున్నారు. కాని కాళ్లకు మాత్రం వేసుకోవడం లేదు. మర్నాడు సగం మంది పిల్లలు కూడా వేసుకురాలేదు. మూడో నాడు బూట్లు వేసుకున్న వారి సంఖ్య ఇంకా పడిపోయింది. 4వ రోజు నుండి ఒకరో ఇద్దరో తప్ప దాదాపు పిల్లలు బూట్ల సంగతే మర్చిపోయారు. మురళీధర్ సార్ ఆటల సమయంలో పిల్లలను దగ్గరికి పిలిచి, అసలెందుకురా మీకింక బూట్లు ఎందుకు వేసుకురావడం లేదు మీరు? కొంచెం కోపంగాను అనునయంగాను అడిగారు. సార్, పొద్దుగాల లేస్తే మట్టిలో తిరిగే మా కాళ్ల ఏళ్లేమో భూమిలోకి ఎడల్పుగా వేర్లను దింపుకున్నట్టుంటాయి. ఆళ్లేమో ఏళ్లను ఒక దగ్గర ముడేసినట్టున్న క్యాన్వాస్ బూట్లు ఇచ్చిండ్రు. అవి వేసుకోగానే మా కాలి ఏళ్లు అండ్ల ఉండలేక బయటకు రాలేక చిరిగిపోతున్నాయి. ఇప్పటికే సగం మంది బూట్ల కొసలు చిరిగినాయి. అవి చిరిగినాయి అని చెప్తే మా అమ్మ నాయన మాతో లొల్లి పెట్టి కొనిపించిండ్రు కదరా, ఇప్పుడు ఏమైనా చూడుండ్రి అని అంటారేమోనని మా భయం, సేట్య అన్నాడు. అందుకే సార్, అప్పుడప్పుడు వేసుకుందాం లేమ్మని అవద్దని చెప్పి అటక మీద దాచుకున్నాం, ఒక అబ్బాయి నవ్వుతూ అన్నాడు. అయినా సార్, గిట్లేసుకోగానే గట్ల జరిగే పతలా బూట్లిచ్చి మా ఆశలను మసి చేసిండ్రేంది అని భూమికి గట్టు దిక్కున్నోళ్ళని అడగలేక గా తూర్పేడరా తండ్రి అని ఎతికి ఒక దండం పెడుతున్నాం సార్, గంతే. మంగీలాల్ మాటలకు మురళీధర్ సార్ మోగిపోయాడు.